హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది అని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి మనం రకరకాలుగా మాట్లాడుకోవటం జరిగింది. కానీ లాస్ట్ క్వార్టర్ నుంచి అంతకుముందు క్వార్టర్కి కంపారిజన్ చేస్తే మన హైదరాబాద్లో ఇళ్ల ధరలు 2% ఇంక్రీజ్ అయినాయి. ఇన్ కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ మన దగ్గర హైదరాబాద్లో రేట్లు అనేవి ఎక్కువ శాతం పెరగకపోయినా కూడా పెరుగుదల అయితే కంటిన్యూషన్ ఉందన్నమాట. ఢిల్లీలో హయ్యెస్ట్గా 20 నుంచి 31% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. గోరగాంలో కూడా 10% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. బెంగళూరులో కూడా 7% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది కొరియర్స్ నివేదిక ప్రకారం ఈ రిపోర్ట్ని రావడం జరిగింది. హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడూ తగ్గదు. మన ఫ్యూచర్ సిటీ ఫామ్ చేయటం కోసం గవర్నమెంటు శత విధాల ప్రయత్నిస్తోంది. వారు ఏవైతే అనుకున్నారో అనుకున్నవి అనుకున్నట్టుగా రావడం కోసం వారు ప్రతినిత్యం క్యాబినెట్తో మీటింగులు పెడుతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పని ఏంటి అంటే ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది కనుక ఎక్కడెక్కడ ఎటువంటి హర్డిల్స్ ఉన్నాయి, ఆ హర్డిల్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, గవర్నమెంట్కి టైం టు టైం ఎవ్రీడే వీళ్ళు రిపోర్ట్ ఇస్తూ వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికలు ఏవైతే ఉంటాయో ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. ఇదిగో ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎరాడికేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నీ కూడా టైం టు టైం గవర్నమెంటు ఒక పక్క ప్రభుత్వాన్ని రన్ చేస్తూనే ఫ్యూచర్ సిటీ ఫార్మేషన్ కోసం సకల ప్రయత్నాల్ని చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే రానున్న మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలకి 140 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు చూడటానికి వచ్చే వ్యూయర్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మన హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం గవర్నమెంట్ కూడా చాలా స్పీడ్గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కొత్తగా ఒక పాలసీని నిన్న క్యాబినెట్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాలుగా పర్యాటక రంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పాలసీ లేదు. ఈ పాలసీ అనేది 5 సంవత్సరాల పాటు రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన గవర్నమెంటు మన హైదరాబాద్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మనం హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ప్రభుత్వం ఈ విధంగా ఫోకస్ చేస్తుంది కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో RRR, ORRకి మధ్యలో ఎక్కడైతే బాగుంటుందో ఆ ఏరియాల్లో గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియాల్లో పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే కమింగ్ డేస్లో మంచి మనం ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. సో మిస్ వరల్డ్ పోటీలకి 140 దేశాల నుంచి వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్నారు కనుక వారందరికీ సకల సౌకర్యాలను మన గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. సో ఈ అర్జెంటుగా ఈ పర్యాటక రంగానికి సంబంధించినటువంటి పాలసీని కూడా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద డిస్కషన్ అయింది. ఆల్మోస్ట్ ఆమోదం జరిగినట్టే లెక్క. ఇది 5 సంవత్సరాల పాటు ఉంటుంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున మీకు ఎటువంటి పర్యాటక స్థలాలు ఉన్నాయి, RRRకి ORRకి మధ్య ఎటువంటి స్థలాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ చేసి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ RRRకి సంబంధించినటువంటి నివేదికల్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి అప్రూవల్ రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి క్వెరీస్ వచ్చినాయి. ఆ క్వెరీస్లో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే RRRకి సంబంధించి ఎంతమంది జర్నీ చేస్తారు, ఎన్ని వెహికల్స్ వాటి మీద తిరుగుతాయి, 4 వీలర్స్ ఎన్ని తిరుగుతాయి, బస్సులు ఎన్ని తిరుగుతాయి, రకరకాలైనటువంటి ప్రశ్నల్ని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంధించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫ్రమ్ టైం టు టైం కేంద్ర ప్రభుత్వం ఏదైతే అడిగిందో వెంటనే జవాబులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైనటువంటి ఈ RRR విషయంలోనూ మోరోవర్ ఇంకొక విషయాన్ని కూడా నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ RRR ఏర్పాటు సమయంలో 50 కిలోమీటర్లకి ఒక టోల్ ప్లాజాని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 50 కిలోమీటర్లకి టోల్ ప్లాజాని నిర్మించేటప్పుడు దాని పక్కనే రిసార్ట్స్, పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి తగిన ఏర్పాట్లు, హోటల్స్, రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ని అరేంజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది. అలాంటివన్నిటినీ కూడా పొందుపరిచింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇప్పుడు అందిస్తున్నాను.
రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం ఆమోదం విషయంలో ఇంకా కొంత క్వెరీ నడుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత దానిపై అసలు ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ఏడాదికి ఎన్ని వాహనాలు పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే ఆదాయం ఎంత అన్నది తేలిన తర్వాత ఆమోదం ఇవ్వాలని చెప్పేసి కేంద్రం డిసైడ్ అయింది. ఇందుకోసం ఈ రోడ్డుపై తిరిగే వాహనాలు, ట్రాఫిక్ రద్దీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీసర్వే చేపట్టనున్నాయి. వాస్తవానికి RRR ఉత్తర భాగం నిర్మాణం సహా డిజైన్, ఇతర అంశాలకు సంబంధించి ఓ సంస్థ డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. అయితే ఈ డిపిఆర్లో ట్రాఫిక్కి సంబంధించిన పొందుపరిచినటువంటి వివరాలు సరిగ్గా లేవని, మళ్ళీ రీసర్వే చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి తెలిసింది. ఇటీవల ఢిల్లీలో జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అంటే NHAI, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అధికారులతో యాన్యువల్ మీటింగ్ ఒకటి జరిగింది. ఆ సమావేశంలో RRR ఉత్తర భాగంపై చర్చించిన అధికారులు రోడ్డు నిర్మాణానికి టెండర్లు జారీ చేసిన విషయాలపై కూడా చర్చించారు. ఇదే క్రమంలో రహదారిపై ట్రాఫిక్కి సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత దానిపై తిరిగే వాహనాల సంఖ్య, ఏడాదికి ఎన్ని వాహనాలు పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే ఇన్కమ్తో సహా డిఫరెంట్ అంశాలపై డిపిఆర్లో పేర్కొన్న వివరాలు క్లియర్గా లేవు, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలని కేంద్ర అధికారులు వీళ్ళని అడిగినట్లుగా మనకి తెలుస్తుంది. దీనిపై డిపిఆర్ అందించిన సంస్థ ప్రతినిధులతో మాట్లాడినట్టు సమాచారం. ఏ విధానంలో వాహనాలు లెక్క కట్టారు, ప్రస్తుతం ఉత్తర భాగం మార్గంలో ఉన్న రోడ్డుపై రోజుకి ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రింగ్ రోడ్డు నిర్మాణం జరిగాక ఏడాదికి వాహనాల వృద్ధి ఎంత శాతం ఉంటుంది, ఈ టాపిక్స్ మీద డిస్కషన్ చేయడం జరిగింది. అయితే దీనిపై ఆ సంస్థ ఇచ్చిన సమాధానంతో కేంద్ర అధికారులు పూర్తిగా సాటిస్ఫై కాకుండా ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తర భాగం రోడ్డుకు సంబంధించి తాము రీసర్వే చేయిస్తామని రాష్ట్ర NHAI అధికారులకు ఈ సంస్థ చెప్పినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్. RRR ఉత్తర భాగంలో 161 కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డును 5 ప్యాకేజీలుగా విభజించి 7,104 కోట్లతో గత ఏడాది డిసెంబర్ 27న NHAI టెండర్లని ఇన్వైట్ చేయడం జరిగింది. టెండర్ల దాఖలకు మొదలు ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు కూడా అవకాశం ఇవ్వగా, తాజాగా దానిని మార్చి 12 అంటే ఈ నెల 12 వరకు పెంచారు. ఈ క్రమంలోనే టెండర్లను త్వరితగతిన ఖరారు చేయాలని, ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులు సెంట్రల్ గవర్నమెంట్కి సూచించడం జరిగింది. ఈ సందర్భంగానే డిపిఆర్లో ట్రాఫిక్ సంబంధించిన వివరాలు సరిగ్గా లేవనే అంశం తెర మీదకు వచ్చింది. ట్రాఫిక్ రద్దీ, టోల్ వసూలు ఆశాజనకంగా లేకపోతే రోడ్డు నిర్మాణం జరపడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ షేప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు అడిగటం జరిగింది. అందుకోసం ఉత్తర భాగం రోడ్డు మార్గంలో ప్రస్తుతం తిరిగే వాహనాలు, నిర్మాణం తర్వాత ఏటా ఎంత మేర వాహనాలు వృద్ధి శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వివరాల కోసం రీసర్వే చేపట్టినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇదే మార్గంలో ట్రాఫిక్ పై సర్వే చేయాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ రీసర్వే చేపట్టనున్నట్లుంది. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ HMDA పరిధిలో ఇప్పటికే ఉన్న ప్రాథమిక నివేదిక R&Bకి తెప్పించుకుంది. దాన్ని పరిశీలించిన తర్వాత రీసర్వే ఎలా చేయాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఏదైనా సంస్థకు ఈ బాధ్యత అప్పగించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రీసర్వేను త్వరగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. R&B రీసర్వేలో వచ్చిన వివరాలు, మరోవైపు కేంద్రం చేపట్టే రీసర్వేలో వచ్చే వివరాలతో ఇప్పటికే ఉన్న డిపిఆర్ వివరాలను పోల్చి కంపారిజన్ చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకొని టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రీసర్వేలో రవాణా సరఫరా చేసే వాహనాలతో పాటు ప్రయాణికుల వాహనాలు కూడా ఎన్ని తిరుగుతున్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఎటువైపుకు ప్రయాణాలు ఎక్కువగా జరుగుతుందనే వివరాలను కూడా కలెక్ట్ చేయబోతున్నారు. ఆరిజిన్ డెస్టినేషన్ విధానంలో అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఆరిజిన్ డెస్టినేషన్ విధానంలో ఈ సర్వే చేస్తారు. ఈ విధానంలో ప్రస్తుతం ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తున్న వారితో మాట్లాడతారు. కొత్తగా నిర్మించే రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త రోడ్డు వైపు వెళ్తారా లేక పాత రోడ్డునే వినియోగిస్తారా అనే దానితో పాటు మరికొన్ని విషయాలను అడిగి తెలుసుకొని ట్రాఫిక్ అంచనా వేస్తారు. యాక్చువల్గా అసలు డిపిఆర్లో ఏం చెప్పారంటే, RRR ఉత్తర భాగానికి సంబంధించి NHAIకి ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం రోడ్డు నిర్మాణాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో నిర్మిస్తేనే లాభదాయకం అని తెలిపింది. ప్రాజెక్టు అంటే EPC అన్నమాట, EPC మోడ్లో అన్నమాట. ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కెట్ విలువలు, రహదారి నిర్మాణం తర్వాత వసూలు చేసే టోల్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని గణించిన తర్వాత EPC పద్ధతిలో నిర్మిస్తే లాభదాయకం అని చెప్పేసి వివరించడం జరిగింది. కాగా రోడ్డు నిర్మాణం తర్వాత అంటే 2027 అప్పటికి
రహదారి అందుబాటులోకి వస్తే 2027 నుంచి 2046 వరకు టోల్ వసూళ్ల ద్వారా దాదాపుగా 15,768 కోట్ల రాబడి ఉంటుందని చెప్పేసి అంచనా పేర్కొంటోంది. అయితే ఇది ఏటా 5% ఇంక్రీజ్, అంటే 5% వాహనాల పెరుగుదల చొప్పున ఉంటేనే వాహనాల పెరుగుదల 5% ఉంటేనే అని ఈ నివేదిక స్పష్టం చేసింది. వాహనాల పెరుగుదల అంశాలపై స్పష్టత లేకే రీసర్వేకి వెళ్తున్నట్లుగా ఈ అధికార వర్గాలు కూడా చెప్పడం జరిగింది. రహదారి నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికగా సిద్ధం చేసినటువంటి ట్రాఫిక్ రద్దీపై ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు జాతీయ రహదారులపై సర్వే చేపట్టింది. ఆ వివరాలను DPR లో పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం కారు, జీపు, వ్యాను, మినీ బస్సు, ప్రస్తుత ప్రభుత్వ బస్సు, ప్రైవేటు బస్సు, లైట్ మోటార్ వెహికల్ గూడ్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, 2 యాక్సెల్ ట్రక్స్, 3 యాక్సెల్ ట్రక్స్, మల్టీ యాక్సెల్ వెహికల్స్ తో కలిపి ఇలా 9 రకాలుగా వెహికల్స్ ని విభజించి ఆరిజిన్ డెస్టినేషన్ విధానంలో వాహనాల సర్వే చేపట్టారు. అత్యవసర సమయం పీక్ అవర్ కింద సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలోనూ సర్వే చేశారు. కాగా NH65 గిర్మాపూర్ వద్ద చేపట్టిన సర్వేలో సుమారు 15,178 ప్యాసింజర్ కాల్ యూనిట్ PCUలుగా, NH161 సంగారెడ్డి నాందేడ్ వద్ద 9,172, NH765 రోడ్డుపై నర్సాపూర్ మెదక్ వద్ద 13,836 చొప్పున వాహనాలు తిరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ నాగపూర్ NH45 రోడ్డు మీద ఉన్న ఒక టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన సర్వేలో 26,161 PCUలు, హైదరాబాద్ వరంగల్ NH163 హైవే టోల్ ప్లాజా వద్ద 31,491, హైదరాబాద్ విజయవాడ NH65 పై టోల్ ప్లాజా వద్ద 50,826 చొప్పున వాహనాలు తిరుగుతున్నట్లుగా DPR లో పేర్కొనడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని చోట్ల కూడా సర్వే నిర్వహించారు. కాగా రోజువారీ సగటు ట్రాఫిక్, వార్షిక సగటు రోజువారీ ట్రాఫిక్ కింద పటాన్ చెరువు, దుండిగల్, మేడ్చల్, షామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా ఆయా వాహనాల విభాగాల వారీగా ట్రాఫిక్ సర్వే చేసి వాహనాల సంఖ్యను కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని సకల హంగులతో, అత్యంత భద్రతతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైపు లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి తిరిగి అమర్చడంపై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించేందుకు సలహా సంస్థల ఎంపిక కోసం ఇటీవల స్టేట్ గవర్నమెంట్ టెండర్లను పిలవడం జరిగింది. టెండర్ నోటీసులో సలహా సంస్థలకు చేసిన పలు సూచనల ద్వారా RRR స్వరూపం ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. దాని ప్రకారం RRR దక్షిణ భాగం రహదారి చౌటుప్పల్, అమంగల్, సంగారెడ్డి మధ్య 200 కిలోమీటర్స్ పొడవున ఉండనుంది. ఇందులో 40 లేదా 50 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున 4 నుంచి 5 టోల్ ప్లాజాలు వస్తాయి. టోల్ ప్లాజాల దగ్గరే రోడ్డుకు ఇరువైపులా 5 ఎకరాల్లో వాహనదారుల కోసం రెస్ట్ రూమ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. వే సైడ్ ఎమ్యూనిటీస్ గా పేర్కొనే ఈ సౌకర్యాల్లో భాగంగా చిన్న వాహనాల పార్కింగ్, పెద్ద వాహనాల పార్కింగ్, విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు ఉంటాయి. టోల్ ప్లాజాలు వే సైడ్ ఎమ్యూనిటీస్ కి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కన్సల్టెంట్లే సూచించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజాలను ఏర్పాటు ప్రాంతాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల దగ్గర ఎక్స్ప్రెస్ వే మీదకు వాహనాలు ఎక్కి దిగేందుకు వీలుగా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల డిజైన్ కూడా కన్సల్టెంట్లు సూచించాల్సి ఉంటుంది. గ్రామాల నుంచే వచ్చే వాహనాలు క్షేమంగా ఎక్స్ప్రెస్ వే మీదకు వచ్చి ట్రాఫిక్ లో సురక్షితంగా కలిసిపోయే విధంగా సర్వీస్ రోడ్ల డిజైన్ చేయాల్సి ఉంటుంది. కంచె వేయాల్సిన అవసరం ఉన్న చోట ప్రాంతాలను సలహా సంస్థ సూచించాలి. RRR పొడవున అండర్ పాస్లు, కల్వర్ట్లు, వంతెనలకు సంబంధించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంచనాలు రూపొందించాలి. వీటి విషయంలో చిన్న పొరపాటు జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని గవర్నమెంట్ భావిస్తోంది. రోడ్డుపైకి ఎక్కి దిగే చోట నిర్మించే మేజర్ రోడ్లు, క్రాసింగ్ల మధ్య కనీస దూరం 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంటర్చేంజ్ల ఆకృతులను బట్టి ఎంత భూమి అవసరం అవుతుందో అంచనా వేసి సేకరించాల్సిన భూమి వివరాలను కూడా సలహా సంస్థే చెప్పాలి. రహదారి మధ్యలో వచ్చేటటువంటి కొండలు, గుట్టలు, ఇతరత్ర వివరాలను గవర్నమెంట్ కి వీళ్ళు 3D రూపంలో తయారు చేసి ఇవ్వాలి. రహదారి మార్గం అలైన్మెంట్ దగ్గర నుండి రోడ్డు నిర్మాణం వరకు, అంటే రోడ్డు నిర్మాణ విధానం అన్నమాట, రోడ్డు నిర్మాణ విధానం వరకు పలు అంశాలన్నీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో తేలనున్నాయి. అండర్ పాస్, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్ జంక్షన్ల లెక్క మనకి DPR లోనే తేలుతుంది. రహదారి మార్గంలో వెళ్లే గ్రామాలుంటే ఎన్ని ఇళ్లు తొలగించాలి, వాటిలో ఎంతమంది నివసిస్తున్నారు, చెరువులు ఎన్ని, కుంటలు ఎన్ని, సాగు చేసుకుంటున్న భూములు ఎన్ని, అటవీ భూములు ఎన్ని, ఇవన్నీ కూడా లెక్క తెలియాలి. సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలను కూడా పేర్కొంటారు. రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందనే విషయాలను కూడా చర్చిస్తారు. నివేదిక వచ్చాక DPR ను ఖరారు చేసేది మటుకు రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు మంజూరైనప్పుడు కేంద్రం దాన్ని
ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తర భాగ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా నిర్మాణానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దక్షిణ భాగాన్ని తామే నిర్మిస్తామని చెప్పడం చేశారు. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని దక్షిణ భాగం పనులను కూడా మీరే చేపట్టకంటూ సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాయడం జరిగింది. దాని ప్రకారం డిపిఆర్ తో సహా అన్ని కేంద్రమే చూసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ తయారీకి సలహా సంస్థల ఎంపికకు టెండర్లను పిలిచింది. ఫస్ట్ కేంద్రం RRR దక్షిణ భాగం ప్రాథమిక అలైన్మెంట్ ఖరారు చేసినప్పుడు చౌటుప్పల్, అనంగల్, సంగారెడ్డి మధ్య 189 కిలోమీటర్ల పొడవును నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తానే చేపట్టాలని నిర్ణయించినప్పుడు ప్రాథమిక అలైన్మెంట్ లో కొన్ని చేంజెస్ అనేది చేసింది. 11 కిలోమీటర్లు పెరిగి 200 కిలోమీటర్లు అయ్యింది. తాజా టెండర్లో 200 కిలోమీటర్లనే పేర్కొన్నారు. డిపిఆర్ ను రూపొందించి కేంద్రానికి దాన్ని ఇచ్చి దాన్నే ఖరారు చేయాలని, దాని ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకోసమే డిపిఆర్ టెండర్లను కూడా పిలవడం జరిగింది. బిడ్లను ఫిబ్రవరి 11న తెరుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి ఇచ్చిన డిపిఆర్ కేంద్రం ఆమోదిస్తుందా? యాక్చువల్గా ఫిబ్రవరి 11న తెరవడానికి రంగం సిద్ధం చేశారు. కానీ దాన్ని మార్చి వరకు కూడా పొడిగించడం జరిగింది. సో టెండర్లు మార్చి మంత్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది 189 కిలోమీటర్ల అలైన్మెంటు ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదంతా వెళ్తే కనుక హైదరాబాదు రూపురేఖలు భవిష్యత్తులో మారిపోనున్నాయి. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక మైల్ స్టోన్ గా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా టోల్ ప్లాజా ఏర్పాట్లు, RRRకి సంబంధించిన టైం టు టైం గవర్నమెంట్ ఫోకస్, ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే దాని మీద ఫోకస్, వీటన్నిటిని చూస్తూ ఉంటే మనం శ్రీశైలం హైవేలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది, 10 రెట్లు అవుతుంది, 100 రెట్లు అవుతుంది, ఎవరూ చెప్పలేరు. కాబట్టి శ్రీశైలం హైవేలో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో అవైలబుల్ ఉన్నటువంటి కడతాల ఏరియా, గ్రోయింగ్ ఏరియా అనేటువంటి కడతాల్లో కనుక మీరు కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కడతాల్లో నంబర్ 1 కంపెనీ అయినటువంటి ఇండో ఖతార్ ప్రాజెక్టు వారి మగధ ప్రాజెక్టు ఉంది. శ్రీశైలం హైవేని ఆనుకొని ఉంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. అన్ని రకాల పనులు ప్రాజెక్టుకి సంబంధించిన డిటిసిపి నామ్స్ ప్రకారం ఏ విధమైనటువంటి వర్క్స్ చేయాలో ఆ వర్కులన్నీ కూడా ఆల్మోస్ట్ 70%, 80% కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ రోడ్స్ అలాంటి వర్కులు మాత్రమే, మెయిన్ వర్క్ 1-2 వర్కులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. ఎంట్రన్స్ ఆర్చికి సంబంధించిన వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్న మగధ ప్రాజెక్ట్లో, ఫస్ట్ ఫేజ్లో ఉన్న మగధ ప్రాజెక్ట్లో కనుక పెట్టుబడులు పెట్టిన వారికి కమింగ్ డేస్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవ్వరూ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా శ్రీశైలం హైవేలోని మైసగండి అమ్మవారి టెంపుల్కి అతి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్ట్లో పెట్టుబడులు పెట్టండి. మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.